where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Kroma, Jagitial Road, Karimnagar. Phone 9390830629. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి. నక్సల్ సేరివేత అసాంఘిక శక్తుల అణిచివేతగాను ఉత్తమ సేవలు అందించినందుకు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి. 2025లో ఇండియన్ పోలీస్ మెడల్కి ఎంపికైన నిన్న శనివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది నిరంజన్ రెడ్డి. సో నిరంజన్ రెడ్డి ప్రస్థానం చూసుకుంటే కానిస్టేబుల్ నుండి సిఐ వరకు తన ప్రస్థానాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. 1989లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై 1990లో మొదటిసారి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ పొందారు. సో అప్పటి నుంచి కూడా నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ఎదురుకాల్పుల ఘటనల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి. సో 1992లో తన సొంత గ్రామం వరంగల్ కి వెళ్తున్న క్రమంలో నిరంజన్ రెడ్డిపై నక్సల్స్ దాడి చేయడం జరిగింది. అతనితో పాటు కానిస్టేబుల్ శంకర్ పై కూడా నక్సల్స్ తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా తీవ్ర గాయాల పాలయ్యారు. సో అప్పుడు చికిత్స అనంతరం మళ్ళీ కోలుకున్న తర్వాత కూడా నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాలు, లొంగుబాటు, ఏరివేత ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి. సో ఈ క్రమంలోనే 1992 ఏదైతే అత్యంత మావోయిస్టులకు అత్యంత పట్టున్న సిరిసిల్లలోని వీర్నపల్లిలో అప్పుడు ఎన్నికల బహిష్కరణ కోసం మావోయిస్టులు తీవ్రంగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తను సిఆర్పిఎఫ్ గైడ్ గా కూడా వ్యవహరించడం జరిగింది వీర్నపల్లిలో. సో మొత్తం ఎన్నికల బహిష్కరణ అడ్డుకోవాలని మావోయిస్టులు చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ లొంగుబాట్లను కానీ ఇవన్నీ వాళ్ళ వ్యతిరేక కార్యక్రమాలన్నింటిలో కూడా. సో అప్పుడు దాన్ని విజయవంతంగా తిప్పికొట్టడం జరిగింది. సో ఈ క్రమంలోనే అప్పుడు ఎస్పీ రత్నారెడ్డి గారు తనకి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే నెక్స్ట్ 1992లో తను ఎస్ఐగా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తను బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇక సిఐగా చూసుకుంటే ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ ఇలాంటి పలు విభాగాల్లో కూడా తన సేవలు అందించడం జరిగింది. ఓన్లీ పోలీస్ విభాగంలోనే అని కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు నిరంజన్ రెడ్డి. మనం చూసుకుంటే గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ఇలాంటి యువతను సన్మార్గంలో ఉంచే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా వృద్ధులకు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సో సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి అంతేకాకుండా పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ముఖ్యమంత్రి సేవా పథకం కానివ్వండి, ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పథకం కానివ్వండి, ఇప్పటికే చాలా పలు రివార్డులు అన్ని కూడా అందుకోవడం జరిగింది. ఏదైతే 2025లో ఐపీఎం ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపికయ్యారు. నిన్న చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐపీఎం మెడల్ ని అందుకోవడం జరిగింది సిఐ నిరంజన్ రెడ్డి. మొత్తానికి డైనమిక్ సిఐగా పేరు తెచ్చుకున్నారు నిరంజన్ రెడ్డి. సో మరోసారి సిఐ నిరంజన్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ చెప్తూ కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.